దేశభక్తి న్యూస్ ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు మాజీ సోషల్ మీడియా కన్వీనర్ శ్యాముల్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయా కుటుంబానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితులు అండగా నిలిచారు. శ్యాముల్ కుటుంబానికి చేయూత అందించాలనే ఉద్దేశంతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు విరాళాలను సమకూర్చి మొత్తం రూ. 75,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్యాముల్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వై. వెంకటరామిరెడ్డి ఫోన్ ద్వారా శ్యాముల్ తల్లి మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వైవీఆర్ కుటుంబం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది, మేమంతా మీకు తోడుగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం స్వయంగా వారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని, ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ మౌలా, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సాయిపోగు ఇరేష్, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొనకొండ్ల అంజీ, ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శి చిన్నరాయుడు, పోలింగ్ బూత్ పట్టణ అధ్యక్షుడు జన్నే మస్తాన్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు మంగే నరేష్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రంగనాయకులు, మాజీ సోషల్ మీడియా అధ్యక్షుడు జయాం రెడ్డి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బాబురావు, యూత్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ బాసీద్, 31వ వార్డు ఇన్ఛార్జ్ ఆంథోనీ, వాలంటీర్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పవన్, మైనారిటీ నాయకుడు చంద్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మాట్లాడాలి ఐదారు నెలలు అస్సలు బాగాలేకుండా ఉండదండి. చూపించినామన్నా కానీ డాక్టర్లే కాదని చేతులు ఎత్తేసి ఈ పొద్దున్న మా ఆసుపత్రికి వేసిపోయినాము, సాయంత్రం వరకు వచ్చినాము, తిరిగి పొద్దున ఒకటే ఉన్నాడు, అంతే. శనివారమే ప్రారంభమైంది. నాకు సరే చేతులు ఎత్తేసినాడు. ఇప్పటికి ఎన్ని సార్లు సరేలేనా చూపు అన్నకి ఇట్లా వచ్చిన కలెక్షన్ చేసి చెప్పిన సరేనా అంతే.